Hey guys, welcome to our channel Foodie Plate. హాయ్ అండి. ఈరోజు అయితే మీకు చూపించబోయే రెసిపీ నేమ్ వచ్చేసి ఆనపకాయ పొడుసు పులుసు ఆర్ సొరకాయ పొడుసు పులుసు. పొడుసు పులుసు ఏంటి అనుకుంటున్నారా? చెప్తాను ముందు. ఈ పులుసు అయితే నార్మల్ ఆనపకాయ పులుసు కన్నా చాలా టేస్టీగా ఉంది. అండ్ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ పులుసుకి కన్ఫర్మ్ ఆనపకాయ చాలా లేతగా ఉన్న కాయ అయితేనే టేస్ట్ బాగుంటుందండి. లేతకాయ కాకుండా నార్మల్ కాయ అయితే కుదరదు, వండుకోవడానికి కూడా టేస్ట్ కూడా అంత బాగోదు. సో కన్ఫర్మ్ లేతగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పులుసు పెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే దీన్ని పొడుసు పులుసు అని ఎందుకు అంటారంటే ఆనపకాయ ముక్కలు కోసే ముందు మన ఇంట్లో ఫోర్క్ ఉంటుంది కదండి, దాంతో ఆనపకాయకి మొత్తానికి ఇలాగా హోల్స్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్నాక ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించాం కదా, అలాగా ముక్కలు కొయ్యక ముందే ఫోర్క్తో పెట్టేసుకోండి. ఎందుకంటే తర్వాత విడివిడిగా ప్రతి ముక్కకి పెట్టుకోవాలి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి. అలా ముక్కలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మొత్తం మనం కుక్ చేసుకున్నప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ పులుసు అంతా దాంట్లోకి వెళ్ళి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. కన్ఫామ్ మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ కూడా చాలా నచ్చుతుంది. మా ఇంట్లో ఈ పులుసు ఎలా చేస్తారో అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇదైతే మనం కుక్కర్లో చేసుకుంటామండి, 1 pot రెసిపీ లాగా. సో కుక్కర్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోండి. అవి కొంచెం వేగాక దాంట్లో అల్లం వెల్లి పేస్ట్ అలాగే కారం కూడా వేసుకుని అల్లం వెల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ పులుసుకి అయితే ఆయిల్ కొంచెం సరిపడానే పడుతుందండి, మరీ తక్కువ కాకుండా వేసుకోండి. మీ ఇంట్లో ఎప్పుడైనా ఈ పులుసు చేసుకున్నారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆర్ మీరుండే ప్లేస్లో ఈ పులుసు ఫేమస్ అది కూడా చెప్పండి. మా ఆంధ్రాలో అయితే మేము ఎక్కువగా చేసుకుంటాము లేతగా ఆనపకాయలు ఉన్నప్పుడు అనమాట. సో మా మదర్ లేతగా ఆనపకాయ ఉంటే పక్కా ఈ పులుసు చేస్తారు, ఎందుకంటే మా ఇంట్లో అందరికీ పులుసు అంటే చాలా ఇష్టం. సో అవి ఫ్రై అయ్యాక కొంచెం దాంట్లో పసుపు కూడా వేసుకున్నామండి. పసుపు వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు దాంట్లో అయితే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఇంకొక 2 to 3 minutes కుక్ చేసుకోండి. మా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. మేము మా ఛానల్లో చాలా డిఫరెంట్ ఫుడ్ రెసిపీస్, ఆంధ్ర స్పెషల్ రెసిపీస్, అలాగే మా డైలీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాము. అలాగే డిఫరెంట్ రెస్టారెంట్స్లో ఫుడ్ రివ్యూస్ కూడా ఇస్తున్నాము. సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం, అవి కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఒక 2 to 3 minutes అయ్యాక దీంట్లో బెల్లం అయితే వేసుకుంటున్నామండి. ఈ పులుసులో బెల్లం వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు గనక ఇష్టం లేదు బెల్లం అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు, కానీ బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో బెల్లం వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసేసుకోండి. ఆనపకాయ ముక్కల్ని వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక 3 to 5 minutes నార్మల్ కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో విజిల్ పెట్టకుండా కుక్ చేసుకోండి. ఇది ఈజీ రెసిపీ అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి. అలాగే ఎక్కువ బౌల్స్ కూడా వేస్ట్ అవ్వవు. ఒక్క బౌల్ ఉంటే ఒక్క కుక్కర్ ఉంటే చాలన్నమాట, మొత్తం అంతా రెసిపీ దాంట్లోనే చేసేసుకోవచ్చు. సో మొత్తం పీసెస్ అన్నీ వేసుకొని మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టి ఒక 3 to 5 minutes అలా కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. ఈలోపు చింతపండు గుజ్జు కూడా తీసుకోండి. మేము ఆల్రెడీ తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాము. మీకు గుజ్జు త్వరగా రావాలి అనుకుంటే హాట్ వాటర్లో చింతపండు వేసి గుజ్జు అయితే తీసుకోండి. సో ఇప్పుడు 3 to 5 minutes అయిపోయాక ఆల్రెడీ మనం టమరిన్ జ్యూస్ తీసుకుని పెట్టుకున్నాం కాబట్టి అది దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. అది యాడ్ చేసేసుకున్నాక ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే పులుసు కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ ఆనపకాయ ముక్కల్లో నుంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. సో చింతపండు జ్యూస్ అలాగే వాటర్ యాడ్ చేసుకున్నాక ఇంకొకసారి బాగా పైకి కిందకి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకుని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోండి.
3 విజిల్స్ అయితే వచ్చేసినాయండి. ప్రెషర్ మొత్తం పోయాక ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి మన పులుసు అయితే రెడీ అయిపోయిందో లేదో చూసేద్దాం. చూసారు కదా, మనకి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మంచి కన్సిస్టెన్సీలో వచ్చింది. మరీ లిక్విడ్గా కాకుండా మరీ కర్రీలా కాకుండా ఉండాలన్నమాట ఈ పులుసు. మరీ లిక్విడ్ అయినా బాగోదు, ఎందుకంటే మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ముక్క అది కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. సో మనకి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో మీకు కావాలి అనుకుంటే కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎమ్మీ అండ్ టేస్టీ ఆనపకాయ పొడుసు పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. వేడి అన్నంలో వెన్న వేసుకుని ఈ పులుసు కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో రెసిపీ, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.